కామెడీ కామెడీ అనగానే తెలుగు సినిమాల్లో మనకు కొంతమంది గుర్తొస్తారు. ముఖ్యంగా వాటిలో బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు గారు, ఇలా అనేక పేర్లుంటే ఇమ్మీడియట్గా బ్రహ్మానందం గారి తర్వాత వచ్చే పేరే అలీ గారు. అలీ గారు దాదాపు 1250 సినిమాలకు పైగా అన్ని భాషల్లో నటించారు. భారతదేశంలోని అన్ని భాషల్లో నటించిన ఏకైక తెలుగు నటుడు అలీ. ఎందుకంటే ఆయన కన్నడలో బిజీ ఉంటారు, అలాగే మలయాళంలో చేశారు, తమిళంలో చేశారు, తెలుగులో చేశారు. ఇలాగా అన్ని భాషల్లో చేసుకుంటూ ఇప్పుడు మధ్య మధ్యలో హిందీలో చేస్తారు, పంజాబీ భాషలో సినిమాలు చేశారు, అలాగే గుజరాతీలో చేశారు, బీహార్లో చేశారు. ఇలా చేసుకుంటూ అనేక భాషల్లో కూడా సినిమాలు చేసిన ఏకైక తెలుగు యాక్టర్ అలీ గారు. ఆయన జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఆయన 1967 అక్టోబర్ 10వ తారీఖున జన్మిస్తే ఇప్పటి వరకు దాదాపు 1250 సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎక్కడో రాజమండ్రిలో ఒక చిన్న టైలర్ ఏ రోజు ఆ రోజు పండక్కి బట్టలు కుట్టిస్తే ఆ మిగిలిన బట్టలతో ఇలా పిల్లలకి బట్టలు కుట్టించి చదివించుకునే ఒక చిన్న స్తోమత కలిగిన ఒక అతి మధ్యతరగతి భాష గారి అబ్బాయి మన అలీ గారు.